నమస్తే మిత్రులారా, మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద లోతుగా సమగ్రంగా విశ్లేషణ చేసి ఆ వీడియోస్ని యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ బంధువుల ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చండి. అట్లాగే మన వీడియోస్ని లైక్ చేసి వీళ్ళని ఎక్కువ మందికి షేర్ చేయండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే వీడియోలో ఈ విశ్లేషణలో ఉన్న సమాచారం క్లియర్గా అర్థమవుతుంది. తిరుమలలో కల్తీ లడ్డూకి సంబంధించి ఏవైతే గతంలో కేసు నమోదైందో అది మళ్ళీ ఊపందుకుందని చెప్పుకోవాలా. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏదైతే సిట్ బృందం ఏర్పాటు చేసిందో ఆ బృందం ఆల్రెడీ వెళ్ళి నిన్న దానికి సంబంధించిన ఫైల్స్ని కూడా అధికారుల దగ్గర నుంచి అయితే సేకరించినట్టయితే తెలుస్తుంది. గతంలో దీని మీద ప్రభుత్వం విచారణ చేస్తున్నప్పుడు అంతకుముందు ఎవరైతే దానికి చైర్మన్గా ఉన్నారో టీటీడీ పాలక మండలికి వైవి సుబ్బారెడ్డి గారు కానీ ఆయన పిఏ అయ్యా అప్పన్న ఎవరు ఉన్నారు కదా, అప్పన్నను అయితే విచారణకు రమ్మని చెప్పి ఆ రోజున వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. దీంతో వాళ్ళు కోర్టుకు వెళ్ళడంతో కోర్టు దీన్ని హైకోర్టు దీని మీద స్టే విధించింది కొంతకాలం వరకు. దీంతో ఈ కేసు అప్పట్లో చాలా ఫాస్ట్గా స్టేట్ మీడియా సంచలనంగా మన ఈ కేసు కాస్త నెమ్మదించి తర్వాత కనుమరుగు లేకుండా పోయితే పక్కకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయడం, దీని మీద ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళింది. దీంతో సుప్రీంకోర్టు ఆ స్టేను ఎత్తివేసింది. దీంతో మరోసారి అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఏదైతే సిట్ వేసిందో ఆ సిట్ ఆల్రెడీ దీని మీద అత్యంత వేగవంతంగా విచారణ చేస్తున్నారు. ఐజీ త్రిపాఠి అట్లాగే సిబిఐ డైరెక్టర్ కూడా దీంట్లో ఉండి చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి కొద్ది రోజుల్లో దీంట్లో ఏదైతే కల్తీ నెయ్యి సంబంధించి పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి. అప్పుడు ఈ ఘాతుకాలకి అంటే స్వామివారి ఏదైతే ప్రసాదం ఉందో అందరూ యావత్ భారతదేశం అట్లాగే ప్రపంచవ్యాప్త హిందువులు ఎవరైతే స్వామివారి ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా చూస్తారు, అలాంటి ప్రసాదంలో కల్తీ చేయడం మీద ఎవరైతే చేశారో ఆ నిందితులను బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఆ సమయంలో ప్రభుత్వం వాళ్ళ పట్ల ఉదాసీనత కాకుండా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవాలి.